నమస్తే, వెల్కమ్ టు ది చెన్నై సిల్క్స్. వై జంక్షన్ మూసాపేట నుంచి నేను ఈ రోజు మీకు బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించబోతున్నా. అలాగే మాకు మరొక స్టోర్ ఉందండి, మెహదీపట్నం పిల్లర్ నెంబర్ 20. మీరు అక్కడ కూడా విజిట్ చేయొచ్చు. ఇది ఒక కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, అలాగే జెంట్స్ కలెక్షన్ కూడా మా దగ్గర అన్ని రకాలు అవైలబుల్ ఉంటాయి. అంటే రెగ్యులర్ వేర్, పార్టీ వేర్, ట్రెడిషనల్ వేర్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఒకసారి ట్రై చేయండి. రేట్స్ కూడా చాలా చాలా రీజనబుల్ గా ఉంటాయి. ది చెన్నై సిల్క్స్ మీరు ఖచ్చితంగా మీ దగ్గర ఉంటే మాత్రం విజిట్ చేయాల్సిన ప్లేస్ మాట. మస్ట్ విజిట్ అంటారు కదా, అలాగ. ఎందుకంటే ఇక్కడ చాలా హ్యూజ్ రేంజ్ లో కలెక్షన్ ఉంటుంది. అండ్ బడ్జెట్ కూడా చాలా తక్కువ నుంచి హై బడ్జెట్ లో అన్ని రకాలు దొరుకుతాయి. యూ నేమ్ ఇట్ వీ హ్యావ్ ఇట్ అన్నట్లుగా అన్ని రకాల కలెక్షన్స్ ఇక్కడ ఖచ్చితంగా ఉన్నాయి. మీరు ఏ స్టోర్ దగ్గర ఉంటే అక్కడ తప్పకుండా ఒకసారి మాత్రం విజిట్ చేయండి. మీరు ఒక్కసారి లోపలికి వచ్చిన తర్వాత వితౌట్ షాపింగ్ మాత్రం మీరు అస్సలు బయటకు వెళ్ళరు. ఎందుకంటే మీకు అన్ని నచ్చే రకమైన అన్ని రకాలు ఇక్కడ దొరికేస్తున్నాయి. నాట్ ఓన్లీ క్లోత్స్, ఇక్కడ ఆర్నమెంట్స్ ఉంటాయి, సిల్వర్ ఐటమ్స్ ఉంటాయి. అండ్ నేను ముందుగా చెప్పినట్లుగా కిడ్స్, మెన్స్ వేర్ అన్ని రకాలు ఉన్నాయి. కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి ఈరోజు కలెక్షన్ లేట్ లేకుండా చూసేద్దామా? ఇప్పుడు మనం చూడబోతున్నది ఉప్పాడ పట్టు చీరలు విత్ కంచి బోర్డర్, కాపర్ జరీతో వచ్చాయి. చాలా ఎలిగెంట్ గా ఉన్నాయి. కట్టుకుంటే మీకు అర్థమవుతుంది కదా, ఒక బ్రైడల్ శారీ లుక్ ఉన్నట్లు ఉంది. అసలు చాలా గ్రాండ్ గా ఉందండి ఉప్పాడ పట్టు చీర ఇది. దీంట్లో వచ్చిన ఈ న్యూ డిజైన్ మనం డీటెయిల్ గా చూస్తే కనుక కాంట్రాస్ట్ బోర్డర్స్ తో ఇచ్చారు. గ్రీన్ కి మెహందీ గ్రీన్ ఇచ్చారు. అంటే ఆల్మోస్ట్ నియర్లీ మనకి ఎల్లో షేడ్ లోకి వస్తుంది మెహందీ గ్రీన్. సో మొత్తం కాపర్ జరీతో చాలా ఎలిగెంట్ గా ఉంది. కాపర్ జరీ వస్తే ఏంటంటే కొంచెం న్యూ కాంబినేషన్ లాగా తెలుస్తూ ఉంటుంది. గోల్డ్, సిల్వర్ మన రెగ్యులర్ చూసింది. కాపర్ జరీ కూడా కొన్నిటికి చూస్తూ ఉంటాము. దానికి కరెక్ట్ మ్యాచింగ్ పర్ఫెక్ట్ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇదేంటంటే ఇందులో ఉన్న స్పెషాలిటీ, శారీ అంతా కూడా మనకి ఒక లైన్స్ లాంటి డిజైన్ ఇచ్చారు. అండ్ మధ్య మధ్యలో బుట్టీస్ కూడా వస్తాయి. కాబట్టి కంప్లీట్ గా గోల్డెన్ జరీతో చాలా బాగుంది. ఇది 2 వేరియేషన్స్ కనిపిస్తున్నాయి మనకి. అంటే చూడగానే కలర్ కాంట్రాస్ట్ ఇలా ఉంటుంది. ఫ్రంట్ లుక్ అంతా బిగ్ బోర్డర్ వచ్చిందండి. డౌన్ సైడ్ మనకి కింద పెద్ద బోర్డర్ వచ్చింది. కాబట్టి విత్ కాపర్ జరీతో చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది. ఇది ఫ్రంట్ లుక్. ఇప్పుడు మనం చూడబోతున్నది ఇది పళ్ళు. పళ్ళు కూడా కాపర్ జరీ యాడ్ చేశారు కాంట్రాస్ట్ మెహందీ మీద. ఇది బ్లౌజ్. ఇక్కడ మీకు ఈ కింద బిగ్ బోర్డర్ ఎలా ఉందనేది బాగా డీటెయిల్ గా అర్థమవుతుంది కదా. దీనికి మంచిగా ఒక ఎల్బో స్లీవ్స్ ప్యాటర్న్ పెట్టుకుని కుట్టించుకున్నా, లేదంటే వర్క్ చేయించుకున్నా చాలా బాగుంటుంది. మంచి షైనింగ్ ఉంటుంది. మనకి ఉప్పాడ కానీ, కంచి కానీ ఇవన్నీ కూడా మంచి షైనింగ్ తో, మెటీరియల్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. వర్క్ చేసుకున్నా కూడా చాలా సపోర్టివ్ గా ఉంటుంది. సో డిజైన్ అంతా చూసారు కాబట్టి ఒకసారి ఓవరాల్ లుక్ చూసేయండి. ఇప్పుడు ఉప్పాడ కంచి బోర్డర్ విత్ కాపర్ జరీలో మరొక కాంబినేషన్. ఇది చాలా వైబ్రేటింగ్ గా ఉన్న కలర్. ఇది ఎల్లో కలర్, దాంట్లో మస్టర్డ్ కలర్ లైట్ గా అంటే కల్నేత టైప్ లో షేడ్ కనిపిస్తూ ఉంటుంది. కాంట్రాస్ట్ లోనేమో పర్పుల్ కలర్ బోర్డర్స్ ఇచ్చారు. పైన బోర్డర్ లో మీరు డిజైన్ చూసినట్లయితే ఒక ఫ్లోరల్ డిజైన్ ని ఇవ్వడం జరిగింది అనమాట కాపర్ జరీతో. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి ఆ పర్పుల్ కలర్ కనిపిస్తూ ఉంటుంది. పర్పుల్ లో కూడా వన్ షేడ్ నుంచి మనకి కొంచెం బ్లూ కూడా ఎలివేట్ అవుతుంది అనమాట. కల్నేత అన్నప్పుడు మనకి 2 షేడ్స్ కనిపిస్తూ ఉంటాయి. శారీ అంతా వచ్చేసి ఇలా ఉంటుంది. చెక్స్ ప్యాటర్న్, కొన్ని చెక్స్ ప్లేన్ ఉంటాయి, కొన్ని చెక్స్ లో పీకాక్ డిజైన్ వస్తుంది. ఇలా త్రూఅవుట్ శారీ అంతా కూడా చెక్స్ ప్యాటర్న్ లో కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఉప్పాడ కాబట్టి మీకు మంచి షైనింగ్ ఉంది. అండ్ ఇక్కడ మనం చూస్తున్నది ఏంటంటే కింద బోర్డర్ మాట చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు. బిగ్ బోర్డర్ కాన్సెప్ట్ లో తీసుకున్నారు. 2 సైడ్స్ ఏమో ఫ్లోరల్ క్రీపర్ డిజైన్ ఇచ్చి మధ్యలో మాత్రం డైమండ్ షేప్ లో డిజైన్ వస్తుంది. కాపర్ జరీ అండి. ఓవరాల్ గా శారీ అంతా కూడా కాపర్ జరీతోనే డిజైన్ చేశారు ఇది. సో ఫ్రంట్ లుక్ ఇలా ఉంటుంది. ఇది పళ్ళు. పళ్ళులో కూడా మనకి కాపర్ జరీని చూడొచ్చు మనము. డైమండ్ షేప్ లో అంతా డిజైన్ ఇచ్చి చాలా గ్రాండ్ గా రిచ్ గా పళ్ళు డిజైన్ తీసుకోవడం జరిగింది అనమాట. దీనికి బ్లౌజ్ చూసినట్లయితే ఇలా ఉంది. 2 సైడ్స్ బోర్డర్స్ వస్తాయి, మధ్యలో అంతా ప్లెయిన్ ఉంటుంది. మంచి వర్క్ చేయించుకోవచ్చు దీని మీద. మెటీరియల్ కూడా చాలా సపోర్టివ్ గా ఉంటుంది. ఇది మంచి షైనింగ్ కూడా ఉంటుంది, పట్టు కాబట్టి. ఉప్పాడ పట్టులో మీరు ఈ సారీని చూసారు, డిజైన్ అంతా చూసారు కాబట్టి ఓవరాల్ లుక్ ఒకసారి చూసేయండి. ఉప్పాడ పట్టులో విత్ కంచి బోర్డర్స్. మరొకసారి కలర్ కాంబినేషన్ వచ్చేసి పర్పుల్ కి కాంట్రాస్ట్ మెహందీ గ్రీన్ వస్తుంది. ఇది మస్టర్డ్ గ్రీన్ కి మెహందీ గ్రీన్ కి మధ్యలో ఉందండి షేడ్ అయితే.
సో మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అన్నమాట. చాలా డిఫరెంట్ కాంబినేషన్. పైన బోర్డర్ లో డిజైన్ చూస్తే కనుక పీకాక్స్ ఫ్లోరల్ డిజైన్ తో ఈ కాపర్ జరీ బోర్డర్ ఇచ్చారు కాంట్రాస్ట్ లో. శారీ అంతా వచ్చేసి ఇలా చెక్స్ ప్యాటర్న్. ఇందులో ఇచ్చిన మధ్యలో బుటీస్ ఏవైతే ఉన్నాయో అవి డిజైన్ చేంజ్ అవుతూ వచ్చింది. ఈ బుటీస్ కూడా మనకి 2 పీకాక్స్ మొత్తం అంతా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ తీసుకున్నారు. మిగతా అంతా ఈ చెక్స్ ప్యాటర్న్ అనేది ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇది కాపర్ జరీ కాబట్టి మీకు లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది, రెగ్యులర్ గా కనపడకుండా. కింద బిగ్ బోర్డర్ ఇచ్చారు. దీంట్లో కూడా వేరియేషన్ ఏంటంటే పీకాక్స్ అలాగే ఫ్లోరల్ డిజైన్ కాంబినేషన్ తో 2 సైడ్స్ ఈ బోర్డర్స్ వస్తాయి. మధ్యలోనేమో డైమండ్ షేప్ లో డిజైన్ ఇచ్చారు. సో చాలా మంచి బ్యూటిఫుల్ కలర్, దాంతో పాటుగా మంచి షైనింగ్ కూడా ఉంది. ఇలా డిజైన్ ఇలా వస్తుంది. దీనికి పళ్ళు వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ లో చిన్న చిన్న ఫ్లోరల్ డిజైన్ ఇండివిజువల్ ఫ్లవర్ బుటీస్ లాగా ఇచ్చారండి. ఓవరాల్ గా పళ్ళు అంతా కూడా దాంతో ఫిల్ చేస్తారు. సో ఇది కాపర్ జరీతో వస్తుంది. ఇప్పుడు ఇది బ్లౌజ్ కూడా అంతే. ఈ ఎల్లో కలర్ ఇక్కడ చాలా బాగుంది. ఇందాక మనకి కల్నేత షేడ్ కనిపిస్తుంది కాబట్టి కాస్త మస్టర్డ్ షేడ్ అది ఉంది. ఇందులోకి వచ్చేసరికి మాత్రం ఇది చాలా బాగుంది. సంపెంగ ఎల్లో కలర్ మాట, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ బోర్డర్ కూడా దీని మీద చాలా అందంగా కనిపిస్తుంది. స్కిన్ టోన్ కూడా చాలా బాగుంటది ఎవరు వేసుకున్నా. ఇప్పుడు శారీని ఒకసారి ఓవరాల్ గా చూడండి. ఉప్పాడ పట్టులో ఇప్పుడు మనం ఇంకొక కలర్ కాంబినేషన్ చూస్తున్నాము. ఇందులో కూడా బుట్టి డిజైన్ అంతా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో కాంబినేషన్ విషయానికి వస్తే కనుక ఇది పీచ్, పింక్, ఆరెంజ్ ఈ షేడ్స్ కల్నేతలో కనిపిస్తూ ఉంటాయి మెయిన్ గా శారీలో అంతా. దీనికి కాంట్రాస్ట్ లో వచ్చేసరికి పర్పుల్ బోర్డర్స్ ఇచ్చారు. పైన డిజైన్ పీకాక్ బోర్డర్ ఇచ్చారు. శారీ అంతా కూడా ఈ బుటీస్ చూసారు కదా కంప్లీట్ చేంజ్ అవుతాయి అన్నమాట. ఒక దాంట్లో ఒక బుట్టి, ఇంకొక దాంట్లో ఇంకో టైప్ డిజైన్ ఇచ్చారన్నమాట. మొత్తం చెక్స్ ప్యాటర్న్ వస్తుంది. కొంచెం బిగ్ చెక్స్ లో వస్తాయి ఈ ప్యాటర్న్ మాత్రం. ఇప్పుడు మనం చూస్తున్నది బోర్డర్. ఈ బోర్డర్ డిజైన్ కూడా చేంజ్ అయింది. అబ్జర్వ్ చేస్తే ఇక్కడంతా చిన్న చిన్న లీఫీ బుట్టీస్ లాగా ఇచ్చారు, పీకాక్ క్రీపర్స్ ఇచ్చారు. ఇటుపక్క అంతా కూడా డైమండ్ షేప్ లో డిజైన్ ఇచ్చారు. ఇలా వేరియేషన్స్ ఇస్తూ ఉన్నారన్నమాట. ప్రతి బోర్డర్ లోనూ చేంజ్ అవుతూ ఉంది డిజైన్ కూడా. కాకపోతే ఓవరాల్ కాన్సెప్ట్ చూస్తే మాత్రం చెక్స్ ప్యాటర్న్ లో వస్తుంది. సో ఇది ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది. ఇది పళ్ళు కూడా చిన్న చిన్న ఫ్లోరల్ బూటీస్ తోనే సేమ్ ఇందాక చూసినట్లుగా కాన్సెప్ట్ వచ్చింది ఇక్కడ కాంట్రాస్ట్ మీద. బ్లౌజ్ ఇది మంచి బ్లూయిష్ పర్పుల్ లో వస్తుంది. మిడిల్ అంతా ప్లెయిన్ ఉంటుంది. 2 సైడ్స్ బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి. సారీ ఒకసారి ఓవరాల్ లుక్ చూసేయండి ఇప్పుడు. ఉప్పాడ కంచి బోర్డర్ శారీలో ఇప్పుడు మనం చూస్తున్న కాంబినేషన్ ఆనంద బ్లూ, డార్క్ ఆనంద బ్లూ కి డార్క్ బ్రిక్ రెడ్ ఇచ్చారు. సో ఈ కాంబినేషన్ ఇలా ఉంటుంది. రెండు కూడా డార్క్ కలర్స్ వస్తాయి. సో లైట్ షేడ్ లోను లేకపోతే కొంచెం దగ్గర షేడ్స్ లో ఇలా అన్ని రకాలు దీంట్లో కాంబినేషన్స్ చూసాం మనము. పైన బోర్డర్ లోనేమో ఒక క్రీపర్ లీఫీ డిజైన్ ఇచ్చారు. ప్లస్ దాంతో పాటుగానే ఒక సర్కిల్ ఇచ్చి అందులో ఈ కాపర్ జరీతో ఒక పీకాక్ ఇచ్చారు. శారీ అంతా వచ్చేసేమో ఇలా చెక్స్ ప్యాటర్న్. చెక్స్ లో కూడా ఒక్కొక్క చోట మనకి ఏంటంటే ఈ డిజైన్ పీకాక్ డిజైన్ లాగే వస్తుంది. అంటే పీకాక్స్ ఒక్కొక్క దాంట్లో బుట్టి లాగా తీసుకున్నారు. ఇది ఓవరాల్ గా ఫ్రంట్ డిజైన్ ఇలా ఉంటుంది. బాడీ డిజైన్ కింద బార్డర్ చూసినట్లయితే కనుక పైన బార్డర్ లో వచ్చిన కాన్సెప్ట్ ఇక్కడ వచ్చిందండి. పీకాక్స్ అలాగే ఈ క్రీపర్ వర్క్ వస్తుంది. మిగతా అంత డైమండ్ షేప్. మళ్ళీ అగైన్ సేమ్ బార్డర్ ఇటు పక్క వస్తుంది. సో ఇలాగా బిగ్ బార్డర్ కాన్సెప్ట్ ఉంది. శారీలు అన్ని కూడా ఇందులో వచ్చినవన్నీ కూడా బిగ్ బార్డర్ కాన్సెప్ట్ లోనే వచ్చాయి. ఇది పళ్ళులో ఇండివిజువల్ ఫ్లోరల్ బూటీస్ ఇచ్చారు విత్ కాపర్ జరీతో కాంట్రాస్ట్ కలర్ మీద. ఆ బ్రిక్ రెడ్ మీద వచ్చేసరికి అవి కూడా మంచి షైనింగ్ తో బాగా నీట్ గా కనిపిస్తుంది డిజైన్. ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కలర్ ఎస్పెషల్లీ చాలా అందంగా ఉంది అన్నమాట. చాలా ఎలిగెంట్ గా ఉంటుంది. మన కలర్ కూడా బాగా సెట్ అవుతుంది ఎవరు వేసుకున్నా. దీనికి 2 సైడ్స్ బోర్డర్స్ కంటిన్యూ అయ్యాయి. సో డిజైన్ అంతా ఎలా వచ్చిందనేది చూసారు కదా. ఇప్పుడు ఓవరాల్ లుక్ ఒకసారి చూసాను. సో చూసారు కదా, ఈ రోజు చూపించిన మీకు ఈ ఉప్పాడ పట్టు చీరలు బాగా నచ్చాయి అనుకుంటాను కంచి బోర్డర్ తో. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ కోసం తప్పకుండా మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ కూడా తప్పకుండా క్లిక్ చేసి పెట్టుకోండి. అలాగే నేను మరొకసారి మీ అందరి కోసం అడ్రస్ చెప్తున్నాను. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ ని ఇంకా చాలా ఎక్కువ చూడాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మీరు మా ప్లేస్ కి విజిట్ చేయండి.
ది చెన్నై సిల్క్స్ మూసాపేట్ వై జంక్షన్ నుంచి నేను ఈ కలెక్షన్ చూపించాను. ఇంకా మాకు మరొక స్టోర్ మెహదీపట్నం పిల్లర్ నెంబర్ 20 దగ్గర కూడా ఉంది. అక్కడ కూడా తప్పకుండా ఆ దగ్గరలో ఉన్న వాళ్ళు విజిట్ చేయండి. మస్ట్ విజిట్ అండి, ఎందుకంటే చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంటుంది. అసలు కళ్ళి చెదిరిపోయేలాగా అన్ని రకాలు ఇక్కడ దొరికేస్తాయి. కాబట్టి తప్పకుండా, అందుకే నేను ఇంతలా చెప్తున్నాను, తప్పకుండా ఒకసారి విజిట్ చేయడానికి మాత్రం ట్రై చేయండి. నేను చూపించిన కలెక్షన్ మీకు నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి పంపిస్తే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.